చెక్కి ఉన్నాను అంటున్నాడు దేవుడు. తన అరచేతిలో మనల్ని చెక్కాడు. నీ ప్రాకారం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అంటాడు. మనం ఎక్కడికి పోగలమండి? దేవుని ఎదుటే మనం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా చివరికి మనం రావాల్సింది యేసయ్య దగ్గరికి. అందుకే బైబిల్‌లో యోనా అనే భక్తుని మనం చూస్తాం. దేవుడు చెప్తాడు, "యోనా, యోనా నువ్వెక్కడికెళ్ళాలా? నినివే పట్టణానికెళ్ళాలా. అక్కడ నా జనులు నశించిపోతున్నారు." యోనాకక్కడికెళ్ళడం ఇష్టం లేదు. నేను దేవుడి నుండే పారిపోవాలనుకున్నాడు. నేను దేవుని ప్రాకారం నుండే పారిపోవాలా, దేవుని యొద్ద నుండి నేను తప్పించుకొని నేను వెళ్ళిపోవాలా అని చెప్పి ఓడ దగ్గరకొచ్చి కూడా తర్షీషుకు టికెట్ తీసుకున్నాడు. తర్షీషు ఓడెక్కాడు. ఎవరికీ కనిపించకూడదని అడుగు భాగంలోకెళ్ళి పడుకున్నాడు యోనా. గాలి, సముద్రములో గాలి, తుఫాను ప్రారంభమైపోయింది. ఆ ఓడలో ప్రయాణించే వారందరూ వారికున్న వస్తువులన్నీ వర్తకులంతా పడేస్తున్నారు సముద్రంలో. ఓడ లైట్ వెయిట్ అయిపోతే అది తేలుతుందేమో, ఇట్ విల్ ఫ్లోట్ అని చెప్పి అన్ని వేసేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. కానీ యోనా అనుకుంటున్నాడు, నేను దేవుని యొద్ద నుండి పారిపోయి నేనెవ్వరికీ కనపడకుండా నేను అడుగు భాగంలో ఉన్నాను అని. అక్కడికి మనుషులొచ్చి, "ఓయ్ నిద్రపోతా లెయ్! మేము ఇక్కడ సముద్రములో తుఫాను వచ్చి గాలి చేత ఓడంతా తలక్రిందులైపోతా ఉంటే నువ్వేం పడుకోనున్నావు. లేచి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చెయి." అప్పుడు యోనా లేచి ప్రార్థన చేయకుండా ఉన్నాడు. అసలు ఇది అంతా ఎందుకు జరుగుతా ఉందని వాళ్ళు చీటీలేస్తే యోనా పేరొచ్చింది. అవును, నేను జీవము గల దేవునికి విరోధముగా నేను పాపము చేసి దేవుడు నన్ను నినివేకెళ్ళమంటే నేను తర్షీషుకు పోతున్నాను. అందుకే దేవుడు నాకు లెసన్ నేర్పియడానికే ఈ సముద్రములో ఈ యొక్క తుఫాను గాలి వచ్చింది. నన్నెత్తి సముద్రంలో పడేయండి. నా వల్ల వచ్చింది కాబట్టి. నేను అందులో పడిపోయి చచ్చిపోతే మీరు హ్యాపీగా మీరు మీ యొక్క స్థలాలకు మీరెళ్ళొచ్చు. వెంటనే వారందరూ ఆయన్ని ఎత్తి పడేశారు. ఆయన్ని ఎత్తి పడేయక ముందే దేవుడు చేపకు చెప్తున్నాడు, "చేప, చేప నా భక్తుడు ఒకడు పడిపోతాడు యోనా. ఆయన నువ్వు తినొద్దు. నువ్వు మింగే." వెంటనే దేవుని యొక్క మాటకు ఆ చేప